రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి స్థానిక పత్తేబాదులోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన వృద్ధులపై జరిగే వేధింపుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని, అందులో భాగంగా ఈరోజు ఈ వసతి గృహాన్ని సందర్శించడం జరిగిందని తెలియజేశారు. వసతి గృహంలోని నిరాశ్రయులకు వారి పిల్లల నుండి అవసరమైన రక్షణ, వారికి ఉన్న ఆస్తుల రక్షణకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలను వివరించడం జరిగిందని తెలియజేశారు. ఇంకా కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది ఏ గంగాభవాని, వసతి గృహ మేనేజర్ రేణుక, పారా లీగల్ వాలంటీర్ ఎం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వస్తారు మిమ్మల్ని చూడనప్పుడు మీరు అక్కర్లేదు కానీ మీ డబ్బులు కావాలా వాళ్ళకి? తల్లి ప్రేమ చిన్నపిల్లలు పట్టుకొని వస్తున్నారా? నవ్వండి మన వాళ్ళని వెళ్ళిపోయాడు కనిపిస్తారు. మీరు తెచ్చుకుంటే ఏదైనా మందు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరకవు, బయట కొనుక్కోవాలనుకోండి. మళ్ళీ మీ పిల్లల్ని అడిగి తెస్తారా డబ్బులు? మీకు ఆస్తి మళ్ళీ మీ పేరు మీకు వచ్చేలా చేస్తాను. అలాగే ఎవరైనా దాంట్లో మాట్లాడాలి. ఒకరోజు తోటలో యూనివర్సిటీ అండి, వైఎస్ రాజశేఖర కాలేజీలో దాంట్లో అడిగిందండి. నేను ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎక్స్ట్రా చదివేస్తుంది వాటి మంది ఇంకా తయారు చేశాను. ఆ ఇల్లు నా భార్య నాకు తెలియకుండా అలాగే చేసింది. ఈ ఇంటి ఆ ఎవరు కూడా అడగకుండా అందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు న్యాయ సేవాధికార సంస్థ నుంచి వచ్చాము. నిశ్చింత ఓల్డేజ్ హోమ్కి వచ్చామండి. ఇక్కడ అరౌండ్ 40 మంది ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఉన్న సదుపాయాల గురించి అన్నీ కూడా సమస్యల గురించి అది కూడా అడగడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకున్నాం మేము. అవన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి కన్సర్న్ వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము. అలాగే న్యాయ సేవల గురించి కూడా వాళ్ళకి ఉచిత న్యాయ సలహాల గురించి, న్యాయ సేవల గురించి కూడా వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ సమస్య ఉన్నా కూడా మా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుందని తెలియజేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరామండి. అందరికీ